ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతికి కొత్త కల వచ్చింది. అమరావతి రాజధానికి తిరిగి ప్రాణం పోసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కల్లా అమరావతిని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశాలిచ్చారు. దీంతో పాటు భవిష్యత్తులో మూడంచెల వ్యూహంతో అమరావతిని రాజధానిగా తిరిగి నిలబెట్టాలని, 5 ఏళ్లలో ఇక్కడికి వేగంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలను తిరిగి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 5 ఏళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా 3 రాజధానుల ప్రతిపాదనను పూర్తిగా పక్కన పెట్టేందుకు అవసరమైన చర్యల్ని ఓవైపు తీసుకుంటూనే మరోవైపు కోర్టుల్లో 3 రాజధానులకు అనుకూలంగా దాఖలు చేసిన పిటిషన్లను వెనక్కి తీసుకోవడం, అదే సమయంలో క్షేత్రస్థాయిలో అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక తన ప్రియారిటీ అమరావతి అని బాబు స్పష్టం చేశారు. అమరావతిని అభివృద్ధి చేయటమే తన ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. ఇందుకు కేంద్రం సహకారం అందిస్తుంది అని తెలిపారు. అమరావతికి మంచి భవిష్యత్తు ఉందని బాబు తెలిపారు. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం ఇదే అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టేందుకు వీలుగా ఇప్పటికే ఆదేశాలిచ్చారు. అందుకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. గతంలో నిర్మించిన భవన ఫిట్నెస్ నిర్ధారణకు ఇంజనీరింగ్ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే కొత్తగా చేపట్టాల్సిన నిర్మాణాలను ఖరారు చేస్తారు. 5 ఏళ్లలో అమరావతిని పూర్తి చేసి పూర్తి స్థాయి రాజధానిగా అమల్లోకి తేవాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. మరొక వైపు శాసన, న్యాయపరంగా ఉన్న అడ్డంకుల్ని తొలగించేందుకు చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవడంతో పాటు అసెంబ్లీలో తిరిగి CRDA రాజధాని బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదించబోతున్నారు. తద్వారా అమరావతిపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలు పడుతుందని భావిస్తున్నారు. ఇలా మూడంచెల వ్యూహంతో అమరావతి అభివృద్ధిని చంద్రబాబు గాడిన పెట్టబోతున్నారు. ఇప్పటికే 100 ఫ్లోక్ లైన్లు, వందల మంది కార్మికులు, రాత్రి పగలు సాగుతున్న పనులు. ఇప్పుడు అమరావతికి పునర్వైభవం వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం రావడంతో రాజధాని అమరావతి కలకలలాడుతోంది. 5 ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తను అధికారులు తొలగిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం 2 రోజుల్లో కొలువుదీరనుంది. ఈలోపు అక్కడ ఉన్న పరిస్థితిపై నివేదిక ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.